ఉంది శ్రీమతి గారు మన కొత్త ఇల్లు? బాగుందండి. అలా ఒక్క ముక్కలో తెలియకూడదు, మన కాపురం లాగా కళకళలాడుతుందని చెప్పాలో. సరేనండి, బోల్డంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశెందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు. అబ్బా ఊరుకోండి, అవే మాటలు. ఏమిటి రంగి? రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం ఇచ్చేళ్ళడమ్మా. ఇచ్చావు కదా, వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్. రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. సేఫ్టీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అందుకని. ఎలా ఉంది చోకు? బాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవును సీత గారు, మీ వారు వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏది ఇంకా ఒక దారిన పడలేదు. మొదలెట్టని ఆ వ్యాపారం గురించి దిగులు కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమే నన్ను దిగులే ఎక్కువ ఆయనకి. అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. సీత గారు, ఏమైంది సీత గారు? కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతుంది. ఇలా కూర్చోండి, డాక్టర్ తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, ఆవిడకి కంగారు ఏం పడకండి. కంగారు జిరాఫీ కాదు, కానీ అసలు ఆవిడకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఏం జరగలేదు, కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది. చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పే సస్పెన్స్ తో చంపుతారేంటండి? కంగ్రాచులేషన్స్ సీత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. లాలలు లాలలు. టానిక్స్ రాసిస్తాను, అవి వాడడం మంచిది. రాయండి డాక్టర్, మంచి మందులన్నీ రాసేయండి. లాలలు లాలలు. లాలలు లేదులేండి, రాయండి. పర్వాలేదు రావే. భయమేస్తుందండి. నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమానమే కనుక అది నిన్ను గౌరవించాలి, స్నేహంగా చూడాలి. హలో డార్లింగ్, నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కాదనుకున్నాను, అందుకనే దాన్ని. ఏమండి, ఇది నిజమా? పని మనిషితో మీరు? ఏం చేయను సీత, ఈవేళ ఎవరూ దొరకలేదు. అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను. చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను. దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం. ఎలా ఉంది చోక్కు? అంటే మిమ్మల్ని పూజ చేస్తున్నా నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా? నేను చేసేది మోసం కాదు, సరసం. లోకమనే తోటలో 1,00,000 రకాల పళ్ళ చెట్లుంటాయి. అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను. అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను. ఎందుకు అలా అరుస్తావు? ఆ దుప్పటి దులిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది. హలో మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీకు ఎదురుగా ఉన్నందుక? అదేమిటండి, సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని? అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి. నేను తండ్రినిగా పోతున్నానన్నమాట. ఐసి తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట. బాగుంది జోకు. హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి, అందుకని నాకు తెలిసింది. నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం, మందులు కొనాల్సిన బాధ్యత, పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికెందుకంట? మోహన్ గారు, ఏమిటి మీరు అనేది? అనేది కాదు, అడిగేది ఏమిటంటే ఈ వేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్ళావు అని. ఆపండి, మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నింద మోపడం పాపం అండి, పాపం. పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు. నీ మీద మోజుతోనే వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు నిల తప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు. పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు. కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక. తాతారావు, ఐ నో, దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే. ఏమిటి సీతామహాసాధ్వి, ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి? పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో. ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.